హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. డిఎస్సిని వాయిదా వేయండి అని ఒక మెయిన్ హెడ్డింగ్తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎమ్మెల్సీ అయినటువంటి రాంగోపాల్ రెడ్డి, అదేవిధంగా సిపిఐ వాళ్ళు లేఖ అయితే రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే డిఎస్సిని వాయిదా వేయండి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, అదేవిధంగా సిపిఐ వాళ్ళు వచ్చేసి లేఖ అయితే రాయడం జరిగింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 మధ్య జరగనున్నటువంటి ఉపాధ్యాయ నియామక పరీక్ష అయినటువంటి డిఎస్సిని వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి తెదేపా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వచ్చేసి మంగళవారం లేఖ రాయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఇక డిఎస్సి పరీక్షలు వచ్చేసి జరగబోతున్నాయి. అయితే ఇక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఇక ముఖేష్ కుమార్ మీనాకు వచ్చేసి ఇక తెదేపా ఎమ్మెల్సీ అయినటువంటి రాంగోపాల్ రెడ్డి ఇక డిఎస్సి పరీక్షలను వాయిదా వేయండి మంగళవారం వచ్చేసి లేఖ రాయడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థులు అసౌకర్యానికి లోనవుతున్నారని, ఇప్పటికే సర్వీసు ఉపాధ్యాయులు, అదేవిధంగా ఎస్జిటీలుగా పనిచేసేవారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయనున్నారు. వారిలో చాలామంది మూల్యాంకనానికి, అదేవిధంగా ఎన్నికల విధులకు సంబంధించినటువంటి శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో వారు పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉండదని లేఖలో వచ్చేసి తెలపడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఆ లేఖలో ఈ విధంగా అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనాకి తెదేపా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మంగళవారం ఈ విధంగా లేఖ అయితే రాయడం జరిగింది. సర్వీస్ ఉపాధ్యాయులు, అదేవిధంగా ఎస్జిటీలుగా పనిచేసేవారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయనున్నారు. వారిలో చాలామంది మూల్యాంకనానికి సంబంధించి, అదేవిధంగా ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి వారు పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క డిఎస్సి పరీక్షను వాయిదా వేయండి అని ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయినంత వరకు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రామకృష్ణ సైతం లేఖ అయితే రాయడం జరిగింది. ఇది అన్నమాట, డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎమ్మెల్సీ అయినటువంటి రాంగోపాల్ రెడ్డి, అదేవిధంగా సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రామకృష్ణ సైతం లేఖ అయితే రాయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వివరాల కోసం డైలీ వచ్చేసి మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తున్నాండి. రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతానండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.